వాడు ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభువు ఎలాంటి వాడంటండి? గొప్పవాడంట. ఆయన శక్తి ఎలాంటిది? అధికమైనది ఆయన శక్తి. ఆయన శక్తి అధికమైన శక్తి. చూడండి, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలడం ఏంటి? ఆరిన నేలగా ఏర్పడటం ఏంటి? ఇశ్రాయేలందరూ పిల్లరా సీను అరణ్యమునకు అవతలికి ఎక్కిపోవడం ఏంటి? ఐగుప్తీలందరూ పిల్లరా ఆ సముద్ర మధ్యలోనికి వచ్చిన తర్వాత మరలా పిల్లర మోషే తన కర్రను చాపగా సముద్రం కలవడం ఏంటి? తన బిడ్డల పట్ల ఆయన అధిక శక్తిని చూపిస్తాడు. ఆయన అధికుడు, అధిక శక్తి కలిగిన వాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. వారి ఆకలిని తీర్చడానికి ఆయన మన్నా ఇచ్చాడు. బండ నుండి నీళ్ళిచ్చాడు. వారిని నడిపించడానికి అరణ్యములో పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! నాకు అమ్మాయి పాడింది, అసమానుడైన దేవుడు. ఏమాత్రం మనల్ని పిల్లరా విడిచిపెట్టడంటండి. ఆయనలో ఉన్న వారిని ఎంత మాత్రం విడిచిపెట్టాడు. ఆయన అధిక శక్తి సంపన్నుడు. ఆయన అధిక శక్తి సంపన్నుడు. తన ప్రజలను పోషించాడు. మరి ఆనాడు వారికి మాంసం కావాలంటే పూరేలనిచ్చాడు, నీళ్లు కావాలంటే బండ నుండి పిల్లల నీళ్ళు ఇచ్చాడు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో వారిని నడిపించాడు. రెండవదిగా వాళ్ళ చెప్పు అరిగిందా? చెప్పాలి. చెప్పు అరిగిందా? చెప్పు అరగలేదంట, కాలు వాయలేదంట, వారి వస్త్రము పాతగెలలేదంటండి. మరి ఆనాడు జరిగిన కార్యాలు నేడును జరుగుతాయా? ఆనాడు ఉన్న దేవుడు నేడు ఉన్నాడా? మరి ఆనాడు ఆ కార్యాలు జరిగినాయి, మరి నేడు మనకెందుకు జరగట్లేదు? మనం బలహీనమైపోతున్నాం. అవిశ్వాసము మన ముందు నడుస్తూ ఉంది. వివేకంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుడు ఇది చేయగలడా, ఆయన వల్ల కాదులే అనే ఆలోచన పిల్లరా మనలో ఉండడం వల్ల అలాంటి శక్తి కార్యాలు మన జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం.